మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ కోర్ట్ జాబ్కి సంబంధించినటువంటి అన్ని రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇన్నోవేటివ్ అండ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి వీడియోలు అందించడం జరుగుతుంది. అయితే చాలామంది విద్యార్థుల కోరిక ఏంటంటే, సార్ స్కిల్ టెస్ట్ గురించి మరి కొంచెం వివరాలు మాకు అందించండి, కాపిస్ట్ టైపిస్ట్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఎలా నిర్వహిస్తున్నారు, ఎలా నిర్వహించబోతున్నారు, గతంలో ఎలా నిర్వహించారు, వాటి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అందించండి. అయితే నేను ఏదైనా ఒక వీడియో చేస్తే ఒక ప్రూఫ్ ఉంటే చేయాల్సి అనిపిస్తుంది, ఎందుకంటే స్టూడెంట్కి గుడ్ గైడ్లో పెట్టాలి. అయితే ఇక్కడ ప్రూఫ్ ఏంటంటే 2023లో అంటే 22లో వచ్చిన నోటిఫికేషన్ 23లో స్కిల్ టెస్ట్ జరిగాయి. సో దానికి ఏ విధంగా అప్పుడు గవర్నమెంట్ అంటే కోర్టు వారు ఏ టర్మ్స్ కండిషన్లో అప్పుడు నిర్వహించారు, అప్పుడు స్కిల్ టెస్ట్ ఎలా జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. సో దానికి సంబంధించిందే నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే మనకి డేట్ అనౌన్స్మెంట్ చేయకముందే మనం కొంచెం అలర్ట్ అవ్వాలి. మన టైపింగ్ స్పీడ్ ఏంటి, ఎంత పెరగాలి ఏంటి, వాటి గురించి మనకు కొంచెం అవగాహన ఉండాలి. సో అందుచేత ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. కొత్త వారు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజులు ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి పోస్టులు వస్తున్నాయి కాబట్టి వాటి గురించి కూడా మీకు అవగాహన కల్పించి బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు తోడు ఉంటానని నేను మాటిస్తున్నాను. రైట్, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది aspirant, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు వన్ అండ్ ఆల్ ది aspirant. ఓకే, లెట్స్ ఇది ఏపీ హైకోర్టు జాబ్కి సంబంధించినటువంటి దీంట్లో డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చినటువంటి నోటిఫికేషన్లో వీటి గురించి మనం మెన్షన్ చేసాం. రైట్, సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టైపింగ్ స్కిల్ టెస్ట్. సో దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి మాట్లాడదాం, ఓకేనా. సో ఈ కాపిస్ట్ అండ్ టైపిస్ట్ స్టెనోగ్రఫీ కొంచెం సపరేట్ ఉండదు, అది సపరేట్ వీడియోలు చేసి పెడతాను. కాపిస్ట్ టైపిస్ట్కి ఉన్నటువంటి దాంట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు ఎవరైతే క్వాలిఫై అయ్యారో టు అపియర్ ది టైపింగ్ స్కిల్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్. ఈ టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది ఏ భాషలో ఉంటుంది అంటే ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకే, సో ద టైపింగ్ టెస్ట్ విల్ బి మార్క్స్ బేస్డ్ కేరింగ్ ఏ టోటల్ 50 మార్క్స్. ఎన్ని మార్క్స్ ఉంటుందమ్మా? 50 మార్క్స్ మనకి ఉంటుంది. సో ఏ మినిమం అంటే 40 మార్క్స్ ఫర్ ది ఓపెన్ కేటగిరీ. సో 40 మార్క్స్ అంటే ఎంత అవుతుంది? 20 మార్క్స్ రావాలి. సో రిక్వైర్డ్ టు బి క్వాలిఫై అవ్వాలి అంటే ఒక పర్సన్ ఎన్ని మార్క్స్ రావాలి? ఖచ్చితంగా 20 మార్క్స్ రావాలి. ఓకే, అయితే క్వాలిఫై అయితే మాకు జాబ్ వస్తుందంటే లేదు. తర్వాత మనకి సిబిటి అనేది ఓన్లీ ఫర్ ది క్వాలిఫై నేచర్, దీనివల్ల మనకి జాబ్ రాదు. కానీ మనం దీనివల్ల ఏమవుతున్నామంటే స్కిల్ టెస్ట్కి సెలెక్ట్ అవుతాం. ఈ స్కిల్ టెస్ట్లో ఏదైతే నిర్వహిస్తున్నారో ఈ స్కిల్ టెస్ట్లో 50 మార్క్స్ ఏదైతే ఉందో 50 మార్క్స్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జాబ్ డిసైడ్ చేసే ఎగ్జామ్ అవుతుంది. సో ఇది ఓన్లీ క్వాలిఫై నేచర్ అయితే, ఇదేమో జాబ్ డిసైడ్ చేసే నేచర్. ఓకే, సో అందుచేత ఓసీ వారికి అయితే 40%, బీసీ వారికి అయితే 35, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ అయితే 30% వస్తే క్వాలిఫై మార్క్స్. అయితే క్వాలిఫై అయిన వెంటనే మీకు జాబ్ వస్తుందంటే సో కొన్ని కమ్యూనిటీలో క్వాలిఫై అయితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆ కమ్యూనిటీలో కాంపిటీషన్ లేకపోతే, నాకు తెలిసి ప్రతి కమ్యూనిటీలో హెవీ కాంపిటీషన్ ఉంటుంది, కానీ ఒక్క బీసీఈలో మాత్రం చాలా వరకు కాంపిటీషన్ తక్కువ. అయితే అన్ని జిల్లాల్లో బీసీఈకి సంబంధించిన పోస్టులు ఉండవు, కొన్ని జిల్లాలు ఉండవు. కాబట్టి సో కొన్ని జిల్లాలు అయితే కొన్ని కమ్యూనిటీలు లేనప్పుడు, ఎందుకంటే స్పెసిఫిక్ పోస్టులు అనమాట. సో రైట్, అయితే అందుచేత మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది 20 మార్క్స్ ఓసీ వరకు అయితే, 35% బీసీ, అలాగే ఎస్సీ ఎస్టీ పిహెచ్ అయితే 30%. ఇవి వస్తే మీరు క్వాలిఫై. కానీ ఎవరిదైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో స్కిల్ టెస్ట్లో, మళ్ళీ చెప్తున్నాను చూడండి, స్కిల్ టెస్ట్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తుందో వారికే జాబ్ ఇస్తారు. అయితే ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ ది టైపింగ్ టెస్ట్ మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రైట్, సో టైపింగ్ లాంగ్వేజ్ ఏ భాషలో ఉంటుంది? ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, టైపింగ్ స్పీడ్ ఎంత ఉండాలమ్మా? 45 వర్డ్స్ పెర్ మినిట్ అనేసి ఇవ్వడం జరిగింది. 45 వర్డ్స్ పెర్ మినిట్, WPM అంటారు దీన్ని, WPM అంట 45 వర్డ్స్. అయితే మనకి ఎన్ని నిమిషాలు ఇస్తారో టైపింగ్ చేయడానికి సార్ అంటే ఓన్లీ 10 minutes మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని నిమిషాలు? ఓన్లీ 10 minutes మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మీకు.
అందుచేత ఈ 10 minutesలో మనం దాదాపు యాక్చువల్లీ 450 పదాలు అవుతుంది కదా 10 minutes అనేటప్పుడు, అందుకోసమే 400 to 500 వర్డ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. పాసేజ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ పాసెస్ అబౌట్ 400 to 500 వర్డ్స్ విల్ బి ప్రొవైడెడ్ ఇన్ ఏ పేపర్. చూడండి, గతంలో కూడా నేను ఒక వీడియో చేశాను, డ్రాఫ్ట్ కాపీ మీకు ఇస్తారని మీకు ఎక్కడ చెప్పాడా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో తెలిసి చేస్తున్నారో తెలియక, ఏదైనా మాకు ఇన్స్టిట్యూషన్ కంటే ఒక బ్రాండ్ ఉంటుంది, దాన్ని ఉన్నటువంటి కాపాడుకోవడానికి, మంచి పేరు కాపాడుకోవడానికి మేము ప్రయత్నిస్తాం. సో ఏదైనా ఫేక్ న్యూస్ ఇవ్వము. మ్యాక్సిమం ఏదైతే పర్ఫెక్ట్ న్యూస్ ఉంటుందో గైడ్ లైన్స్ ప్రకారమే మీ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అందింది. దాంట్లో పిఆర్ అకాడమీకి నమ్మకానికి ప్రతిరూపం అంటారు అందరూ. సో ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటే న్యూస్ తప్ప అవి చేయడం తప్ప లేకపోతే లేదు. అందుకోసం ఒక పేపర్లో మీకు ఏంటవుతుందంటే ఒక ప్రొవైడ్ చేస్తారు. ఆ పేపర్లో 400 to 500 వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని చూసి మనం టైప్ చేయాల్సి ఉంటుంది అని గతంలో కూడా చెప్పాను, డ్రాఫ్ట్ కాపీ ఇస్తారని. దాన్ని కొంతమంది నెగటివ్ క్రిటిసైజ్ చేశారు. సో నేను అనుకున్నాను మనసులో, సరే మరి వారికి తెలియదేమో అందుకోసం వాళ్ళు అలా మాట్లాడుతున్నారేమో అనుకున్నాను. కానీ మనకి స్కిల్ టెస్ట్ అయితే కంప్యూటర్లో జరుగుతుంది, ఆ స్క్రీన్ మీద జరుగుతుంది, కీబోర్డ్ ఇస్తారు. సో ఇక్కడ కీబోర్డ్ కూడా ఎలాంటి కీబోర్డ్స్ ఇస్తారో వాటి గురించి మనం కొంచెం మాట్లాడదాం, డిస్కషన్ చేద్దాం. గతంలో ఎలా జరిగిందో వాటి గురించి కొన్ని క్లియర్గా మాట్లాడదాం. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇంకా కొన్ని విషయాలు 2023లో ఎలా నిర్వహించారు అనేది మీకు ఇక్కడ ప్రూఫ్ చూపిస్తాం. చూడండి, ఇది ఎప్పుడు వచ్చిందమ్మా, డేటెడ్ 13/4/2023లో వచ్చిందా. సో దానికి తగ్గట్టే మనం స్కిల్ టెస్ట్ నిర్వహించారు. చూడండి ఇక్కడ, to fill both the technical and non-technical posts, the list of eligible candidates for the skill test 1:1:3 ratio for the post of typist copyist has been published in the between the 1:3 రేషియోలో అప్పట్లో సెలెక్ట్ చేశారు. సో వారికే స్కిల్ టెస్ట్ నిర్వహించారు. ఓకేనా. సో నిర్వహించినటువంటి ఎప్పుడు నిర్వహించారంటే ఈ డేట్లో నిర్వహించారు. సో అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు యాక్చువల్ క్లియర్గా నేను ఏ ఎగ్జామ్ సెంటర్లు ఇచ్చారు అనేది ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు, అది నేను తీసాను. ఇక్కడ మీరు కూడా అది వెబ్సైట్లో కూడా ఉంది, కావాలంటే చెక్ చేయండి. సో దీని గురించి ఇక్కడ మీకు ఒక స్కిల్ టెస్ట్ నిర్వహించేటప్పుడు ఇటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మోక్ టైపింగ్ టెస్ట్ చూడండి, ఎక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు స్కిల్ టెస్ట్ నిర్వహించే ముందు ఒక మోక్ టైపింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కేర్ఫుల్లీ రీడ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫాలో ది సేమ్ టు అవాయిడ్ ఎనీ టైమ్ లాస్ ఆర్ డిస్క్వాలిఫికేషన్. ఓకేనా. సో mock typing test will be for the duration of the 30 minutes. సో మనకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు అంటే ఎగ్జామ్ నిర్వహించే ముందు ఒక 30 minutes మనకి ఏంటంటే మాక్ టెస్ట్ నిర్వహిస్తారు. గుర్తుపెట్టుకున్నామా. ఈ మాక్ టెస్ట్ నిర్వహించడం వల్ల ఏమి బెనిఫిట్స్ సార్, ఎందుకు నిర్వహిస్తారు వాళ్ళంటే ఇప్పుడు క్లియర్గా మనం చూద్దాం. చెక్ యువర్ కీబోర్డ్ డ్యూరింగ్ ది మాక్ టైపింగ్. సో ఈ మాక్ టెస్ట్ నిర్వహించడానికి 30 minutes కారణం ఏంటంటే కీబోర్డ్ మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది. మనం చేసేటప్పుడు కీబోర్డ్లో ఏమైనా కొన్ని మనం టైప్ చేసేటప్పుడు అయితే కొంతమంది అడుగుతారు, సార్ డెల్ కీబోర్డ్ ఇస్తారా, లేదంటే హెచ్పి కీబోర్డ్ ఇస్తారా, లేకపోతే వేరే ఫ్రోనిటెక్ ఇస్తారా, లేకపోతే లెనోవో ఇస్తారా, ఇలా అడుగుతున్నారు. ఏ కంపెనీ అయినా ఏ ప్రోడక్ట్ అయినా కీబోర్డ్ అన్నిటికీ కీస్ ఏదైతే ఉంటాయో అన్నీ కూడా ఒకే రూపంలో ఉంటుంది, డిఫరెంట్ అయితే ఉండదు. అయితే కొన్ని కీబోర్డ్స్ అయితే పాతగా ఉండేటప్పుడు కొన్ని మనం స్పీడ్గా టైప్ చేసేటప్పుడు పడదు లెటర్స్. సో అందుకోసమే 30 minutes అనేది మోక్ టెస్ట్ ప్రొవైడ్ చేశారు. ఈ 30 minutes మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి కానీ కీబోర్డ్ సరిగ్గా లేకపోతే అప్పుడు ఇమీడియట్లీ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ టు కన్సర్న్ ఎగ్జామినేషన్ చీఫ్, అక్కడ ఉన్నటువంటి లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినర్. సో ఎవరైతే ఉంటారో వారికి మనం ఇన్ఫార్మ్ చేయాలి ఇన్విజిలేటర్కి, సార్ దిస్ కీబోర్డ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తే మిమ్మల్ని ప్లేస్ మార్చడం లేదా ఇంకో కీబోర్డ్ తెచ్చి ఇవ్వడము జరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ ద క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు ఇన్ఫార్మ్ సచ్ ఇష్యూస్ ది ఇన్విజిలేటర్ బిఫోర్ ది బిగినింగ్ ఆఫ్ ది యాక్చువల్ టైపింగ్. సో మనకి ఏదైతే స్కిల్ టెస్ట్ నిర్వహించే ముందు మనకి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాని గురించి ముందే మనం ఇన్ఫార్మ్ చేయాలి. మరి ఎటువంటి సమస్య సార్ అంటే ఫస్ట్ కీబోర్డ్ ఎర్రర్ ఉన్నా మనం చెప్పాలి. సెకండ్ పాయింట్ అంటే మెషిన్ ఆటోలాక్, మనం చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆటోలాక్ పడిపోతుంటుంది. అలాగే
డిస్ట్రప్షన్, పవర్ మనం చేసేటప్పుడు సడన్గా స్క్రీన్ ఆగిపోవడము, లేదన్నా ఆటోమేటిక్ స్క్రీన్ ఆన్ అవ్వడము, ఆఫ్ అయిపోవడం, ఇటువంటి కూడా డిస్టర్బెన్స్ అవ్వడం జరుగుతుంది. బ్రౌజర్ కేజ్, సో ఈ బ్రౌజర్ మనం ఏదైతే వెబ్సైట్కి వెళ్ళి చేసేటప్పుడు ఈ బ్రౌజర్ చాలా స్లోగా చేయడము, లేదు అంటే చాలా కేస్ దాంట్లో ఆ పనికిరాని ఇవన్నీ వచ్చి ఎక్కువ సమయం వృధా అవడము, ఫోర్స్డ్ సెషన్ టైం అవుట్, ఆటోమేటిక్గా టైం అవుట్ అయిపోవడము, ఇటువంటివి జరుగుతుంటాయి కొన్ని టెక్నికల్ ఇష్యూస్. సో కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకి ఏంటంటే మోక్ టెస్ట్ నిర్వహిస్తారు కదండి, ఈ మోక్ టెస్ట్ నిర్వహించేటప్పుడు మనం ఇవన్నీ అబ్జర్వేషన్ చేసి వారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఒకవేళ అప్పుడు చేయలేదు అంటే ఆ ప్రాబ్లం మనదే అనేసి వాళ్ళు భావిస్తారు. సార్ నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు స్కిల్ టెస్ట్లు రాసేటప్పుడు ఎవరు పట్టించుకోలేదు, నాకు ఎలా ప్రాబ్లం ఉంది అంటే అది మీదే ప్రాబ్లం అన్నట్టు ఉంటుంది. అందుకోసం మోక్ టెస్ట్ నిర్వహిస్తారు. క్లియరా? Get your keyboard replaced in case of any issue before the start of actual typing test. Getting the keyboard changed during the actual typing will be lead to interruption, which may lead to loss of exam time. So mock test నిర్వహించేటప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ ఉంటుంది కదా, సో ఈ హాఫ్ అన్ అవర్ లోపు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మనం రీప్లేస్ చేయమని చెప్తే రీప్లేస్ చేస్తారు. ఓకే, బ్యాక్ స్పేస్ చూడండి, బ్యాక్ స్పేస్ విల్ నాట్ వర్క్ ఇన్ ది ఎగ్జామినేషన్. మనం టైప్ చేసేటప్పుడు ఏదైనా వర్డ్లో స్పెల్లింగ్ కానీ ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ బ్యాక్ స్పేస్ చేసి డిలీట్ చేయడానికి అవకాశం అయితే లేదు, ఉండదు. ఓకేనా? నెక్స్ట్, ఆఫ్టర్ మోక్ టెస్ట్ దెర్ విల్ బి 5 minutes బ్రేక్. ఆఫ్టర్ దట్ ద ఇన్స్ట్రక్షన్ విల్ బి డిస్ప్లేడ్ స్క్రీన్ 5 minutes. సో మనకి 30 minutes బిఫోర్ మనకి ఎగ్జామ్ జరిగే ముందు 30 minutes ఏడ్ అవుతుంది, మోక్ టెస్ట్ అవుతుంది. మోక్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 30 minutes ఆటోమేటిక్గా స్క్రీన్ అనేది ఆఫ్ అవుతుంది. అప్పుడు ఒక 5 నిమిషాలు మనకి ఏంటంటే బ్రేక్ ఇస్తారు. సో వీ కెన్ టేక్ డూ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వాటర్ తాగుతారు, కొంతమంది వాష్రూమ్కి వెళ్తారు. సో ఎటువంటి సో అయిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాల్లో స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది టైపింగ్ టెస్ట్ చేయడానికి. నెక్స్ట్, చెక్ యువర్ చూడండి, యాక్చువల్లీ టైపింగ్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవి క్యాండిడేట్ గమనించాలి. చెక్ యువర్ కీబోర్డ్ థరోలీ డ్యూరింగ్ ది మాక్ టెస్ట్ టైపింగ్. ఇది మనం ఖచ్చితంగా చెక్ చేసి తీరాలి. బ్యాక్ స్పేస్ విల్ నాట్ బి వర్క్ ఇన్ ది ఎగ్జామ్, ఇది గుర్తుపెట్టుకోండి. టైప్ ది టెస్ట్ యాజ్ గివెన్ ది పాసేజ్ ఏదైతే ఇచ్చారో మొన్న నేను చెప్తే అదే కదా చెప్తాను కదా. తెలిసిన వారు కొంతమంది ఉంటారు, తెలియని వారు ఉంటారు. మీకు ఎక్కడైనా చెప్పారా పాసేజ్ ఇచ్చారా? కామెంట్ కూడా ఉంటుంది చూడండి కావాలంటే. టైప్ ది టెస్ట్ యాజ్ గివెన్ ది పాసేజ్ ఏ పాసేజ్ అయితే ఇచ్చారో ఇంగ్లీష్ ఉండే ఆ పాస్ని మనం చూసి టైప్ చేయాలి. పాసేజ్ షల్ బి టైప్డ్ యాజ్ కంటిన్యూషన్ ఆన్ ది ఎగ్జామ్ స్క్రీన్ ఈవెన్ ఇఫ్ మల్టిపుల్ పారాగ్రాఫ్స్ ఆర్ గివెన్ ఇన్ ది హార్డ్ కాపీ. గుర్తుపెట్టుకోండి, హార్డ్ కాపీ అనేసి. గోట్ ఇట్, మొన్న నేను చెప్పాను ఇదే విషయం. సో హార్డ్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. అసలు కొంతమందికి అయితే ఒకే పారాగ్రాఫ్ ఇవ్వచ్చు, కొంతమంది 2 పారాగ్రాఫ్లు కూడా మల్టిపుల్ పారాగ్రాఫ్ కూడా ఇవ్వచ్చు. సో యాక్చువల్ టైపింగ్ టెస్ట్ విల్ బి ఫర్ డ్యూరేషన్ ఫర్ ది 10 minutes. సో ఎన్ని నిమిషాలు ఇస్తారు? 10 నిమిషాలు. ఓకే, 10 నిమిషాలు అనేటప్పటికి ఒక నిమిషానికి ఎన్ని 5 words కొట్టాలి? 40 words. అందుకోసమే 45 అంటే ఇప్పుడు 450 words మనం, కానీ వాళ్ళు ఎంత 500 to 600 words అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది మరి కొంచెం స్పీడ్ కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు కదా టైప్ చేసిన వాళ్ళు, అందుకోసం మినిమం వర్డ్స్ ఇస్తారు. అయితే ఎంత స్పీడ్ మనం అక్కడ చేసామనేది కాదు, ఎంత స్పష్టంగా పంచుయేషన్ మార్క్స్ చేసేటప్పుడు పంచుయేషన్ సింబల్స్, కామా, ఫుల్ స్టాప్, ఇన్వర్టెడ్ కామా, సెమికోలన్, బ్రాకెట్, పారాంథసిస్, ఈ సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసి పర్ఫెక్ట్గా మనం టైప్ చేయాలి. లేని ఎడల మనం చాలా ఇబ్బందులు పడాల్సి, వాటికి కూడా -మార్క్స్ అనేది తీస్తారు. కాబట్టి వర్డ్కి వర్డ్ స్పెల్లింగ్, ఫస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్, సెంటెన్స్ కరెక్షన్, పంచుయేషన్ మార్క్స్, తర్వాత ఇవి వర్డ్ ఆర్డర్ రూపంలో ఉందా లేదా, స్పేస్ బార్ సరిగా ఉపయోగించారా లేదా, వీటన్నిటిని గమనించి మార్క్స్ అనేది క్యాలిక్యులేషన్ చేసి హైయెస్ట్ మార్క్స్ అనేది నిర్ధారిస్తారు. అప్పుడు ఫైనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు ది మార్క్స్ బట్టి. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అయితే ఇంకొక గుడ్ న్యూస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజే మన పిఆర్ అకాడమీ మీ అందరి యొక్క సహకారంతో, మీ అందరి యొక్క ప్రోత్సాహంతో 1 lakh సబ్స్క్రైబ్ అనేది రాబోతుంది మరికొన్ని క్షణాల్లో. సో ఈ ఆనందమైనటువంటి శుభ సమయం మీతో పంచుకోవాలని ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఎన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసి, మన పిఆర్ అకాడమీని సపోర్ట్ చేసి ఎంతో
ప్రోత్సాహం అందించి పిఆర్ అకాడమీ అంటే ఒక నమ్మకాన్ని ప్రతిరూపం అని ప్రతి ఒక్కరికి అంటారు. సో ఒక ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే పిఆర్ అమ్మడు అది పర్ఫెక్ట్ ఉంటే తప్ప సార్ చెప్పరని ఆ నమ్మకంకే మేము నిలబడి ఇంతవరకు మీకు అన్ని రకాలమైనటువంటి సహకారం మీకు అందిస్తూ మీరు కూడా పిఆర్ అకాడమీ మనది అనే భావంతో ఎన్ని రోజులు మాకు మీ అండదండలతో ముందుకు తీసుకెళ్లారు. సో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పిఆర్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసిన వారు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీ యొక్క సహకారం ఎల్లవేళలో మన ఇన్స్టిట్యూషన్ పట్ల ఉండాలని, త్వరలో రాబోతున్నటువంటి హైకోర్టు ఎగ్జామినేషన్ బిగినింగ్ డే నుంచే మనం పోరాడదాం, అనుకున్నది సాధిద్దామని ఈ వీడియో మీకు అంకితం చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది ఆస్పిరెంట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.